హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఎన్ మీడియా. నేను రాకేష్. తెలంగాణ రాష్ట్రంలో రాజలింగం హత్యకు సంబంధించిన విషయంలో జరుగుతున్న రాజకీయాలు అందరికీ తెలిసినవే. అయితే ఈ రాజకీయాలకు సంబంధించిన విషయంలో ఏం జరుగుతుంది, మనము ఆ పూర్తి స్థాయిలో భూపాలపల్లిలో ఉన్నటువంటి చాలామందిని అడిగి తెలుసుకున్న తర్వాత ఒక వీడియో చేయడం జరిగింది. నిజానికి మొదటి రోజు ఇందులో భూమికి కేవలం 6 గుంటల భూమి లేదంటే పోలీస్ స్టేషన్ పక్కన ఉన్నటువంటి భూమి, కాళేశ్వరం కేసుకు సంబంధించిన విషయం కాదు, ఇంకా చాలా లోతైనటువంటి అంశాలు ఉన్నాయి, దీంట్లో పెద్ద పెద్ద తలకాయలు ఉన్నాయని చెప్పేసి ఆధారాలతో సహా చెప్పడానికి ప్రయత్నం చేసినాం. మొదట్లో మనం చెప్పినప్పుడు చాలామంది అదంతా ఏం లేదు ఇడేదో అని చెప్పేసి చాలామంది చాలా కామెంట్లు చేశారు. ఆ కామెంట్లో కూడా నువ్వు భూపాలపల్లికి వచ్చినావా, నీకు ఎవరు చెప్పిన విషయాలన్నీ మీడియా ఉంది కాబట్టి ఏది పడితే అది మాట్లాడతారు అని చెప్పేసి ఒక్కొక్కడు ఒక్కొక్క రకంగా కామెంట్లు చేశారు. నిజానికి రాజలింగం హత్యకు సంబంధించినటువంటి విషయంలో ఏం జరుగుతుంది మరి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ప్రతి ఒక్కరి మీద ఉంది. ఎందుకనంటే చనిపోయింది ఒక బీసీ బిడ్డ, చంపింది ఒక దళితులు అంటే దళితులకు బీసీలకు మధ్య ఏం తగాదా జరిగింది, అసలు ఆ భూమికి సంబంధించిన విషయంలో కానీ, ఆ కాళేశ్వరం కేసుకు సంబంధించిన విషయంలో కానీ రాజలింగంను హత్య చేయాల్సిన పరిస్థితులు దళితులకు ఎందుకు వచ్చింది అంటే ఈరోజు బీసీలకు దళితులకు అంటే ఇద్దరి మధ్యలో ఒక కుట్రను తయారు చేస్తూ వెలమలు రెడ్లు కలిసి అంటే మాజీ ఎమ్మెల్యే తాజా ఎమ్మెల్యే ఇద్దరు కలిసి ఆడుతున్న డ్రామా ఏదైతే ఉందో ఈ డ్రామాలో బలవుతున్నది ఎవరు. ఈరోజు భర్త చనిపోయి ఈరోజు భార్య ఆ బిడ్డ కొడుకు ఇద్దరు బాధపడతా ఉంటే వీళ్ళను చంపిన కేసులో జైలుకు పోయినటువంటి వ్యక్తులకు సంబంధించిన విషయంలో మరి ఆ కుటుంబాలు కూడా ఈరోజు రోడ్డున పడ్డాయి. ఈరోజు హరిబాబు అనే వ్యక్తి, మరి వైస్ చైర్మన్ ఉన్నటువంటి హరిబాబు అనే వ్యక్తి ఈరోజు హత్యకు సంబంధించిన విషయంలో ఆ దళితుల్ని ఉసిగొలిపి వాళ్ళను రాజలింగం హత్య చేసే విధంగా ప్రయత్నం చేసిరని చెప్పేసి మనం మొదట్లో చెప్పినా, దీంట్లో ఈ హత్యలో కేవలం హరిబాబు హస్తం మాత్రమే లేదు, చాలామంది ఉన్నారు. ఏ భూములు ఈరోజు ఆ హత్యకు సంబంధించిన విషయంలో దాడికి చంపాల్సినటువంటి పరిస్థితులకు తీసుకొచ్చాయి అనే విషయాన్ని కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈరోజు నిజంగానే ఆ చంపిన వాళ్ళ కత్తి రాజలింగం మీద పడేంత పరిస్థితులు నిజంగా వాళ్ళ మధ్యలో అంత పెద్ద ఘర్షణలు ఉన్నాయా? కేవలం ఆ పోలీస్ స్టేషన్ పక్కన ఉన్నటువంటి భూమికి సంబంధించిన విషయంలో కేసు ఆ రాజలింగం సపోర్ట్గా వస్తుందా, ఆయన భూమి అని చెప్పేసి వస్తుంది కాబట్టి చంపారా? ఎందుకు ఈరోజు ఇంత కుట్ర జరుగుతూ ఉంది రాజలింగం హత్య కేసులో? నేను మొదటి నుండి చెప్తున్నట్టుగానే ఈరోజు ఏదైతే నడుస్తూ ఉందో ఆ నడుస్తున్నటువంటి కేసు ఏదైతే ఉందో ఆ కేసుకు సంబంధించిన విషయంలో లోతుగా ఆలోచన చేయాలి. నేను మళ్ళీ డిమాండ్ పెడతా ఉన్నా, ఈరోజు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అయినా, మాజీ మంత్రి కేటీఆర్ గారైనా, ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి గారైనా, ఈ ప్రభుత్వం అయినా పాత ప్రభుత్వం అయినా అధికారులు ఎవరైనా కూడా ఒకటి ఆలోచన చేయాలి. ఈరోజు రాజలింగం కుటుంబం ఏదైతే ఉందో, రాజలింగం భార్య కానీ రాజలింగం కూతురు కానీ వాళ్ళు బహిరంగంగా ప్రకటన చేశారు. ఇది అంటే తప్పకుండా కేవలం పాత ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గండ్ర వెంకటరామరెడ్డి అనే వ్యక్తి మాత్రమే హత్య చేయించాడు, తప్పకుండా ఇందులో కాళేశ్వరం కేసు ఇవన్నీ ఉన్నాయి, ఆ బీఆర్ఎస్ నాయకులు కూడా ఉన్నారని చెప్పేసి వాళ్ళు బహిరంగంగా చెప్పినప్పుడు మరి వాళ్ళ ప్రాణాలకు కూడా హాని ఉంది కాబట్టి వాళ్ళ ప్రాణాలకు అధికారులు కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కానీ ఏ రకమైనటువంటి సపోర్ట్ ఇస్తుందనే విషయాన్ని కూడా బహిరంగపరచాల్సిన అవసరం ఉంది. వాళ్ళ కొడుకు ఎక్కువగా మాట్లాడకపోయినా ఈరోజు వాళ్ళ కూతురు కానీ వాళ్ళ భార్య కానీ పూర్తి స్థాయిలో మాట్లాడుతున్నాడు. చాలా పత్రికల్లో వార్తలు కూడా వస్తూ ఉన్నాయి, మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ వార్తలకు సంబంధించిన విషయంలో వస్తున్నటువంటి వార్తలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన విషయంలో ఈరోజు హరిబాబు అనే వ్యక్తి చంపే నేను చూసుకుంటా అని చెప్పేసి బహిరంగంగా ఎలా చెప్పగలిగిండు? సంజీవ్కు బీఆర్ఎస్ నేత హరిబాబు భరోసా ఇచ్చాడా? టీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ హరిబాబు ఫైల్ ఫోటో అని చెప్పేసి కూడా మనం చూస్తూ ఉన్నాం. రాజలింగమూర్తి హత్య కేసులో 7 అరెస్ట్ అయ్యారు, ఇంకా 3 పరారులో ఉన్నారు. మొదటగా 4 అనుమానం అని చెప్పేసి అనుకుంటే ఇప్పుడు 10 మంది పేర్లు బయటపడ్డాయి. 10 మంది కాదు, ఇంకా 10-20 మంది ఉన్నారు. ఈరోజు ఎకరం భూమి కోసమే హత్య చేసిందని చెప్పేసి వార్త వినబడుతుంది, కానీ ఎకరం భూమి కోసం కాదు, పోలీస్ స్టేషన్ పక్కన ఉన్నటువంటి భూమి కోసం కాదు. ఈ హత్య వెనుకాల కొన్ని 100 ఎకరాల భూములు ఈరోజు అంటే ఇంతకుముందు అక్కడ ఐఏఎస్గా పనిచేసినటువంటి వ్యక్తి దగ్గర మొదలుకుంటే ప్రతి ఒక్కరూ అందులో ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నది. ఆ ఫారెస్ట్ భూముల్లో భూపాలపల్లి దాటిన తర్వాత ఉన్నటువంటి ఫారెస్ట్ భూములలో ఎన్ని 100 ఎకరాల భూములు కబ్జాకు గురైనాయి. మరి వీటి వెనకాల ఒక టెంపుల్కి సంబంధించిన భూములు కూడా ఆక్రమణ సంబంధించిన విషయంలో కూడా హస్తం ఉంది అని చెప్పేసి బయటపడుతూ ఉన్నాయి. ఈరోజు ఈ హరిబాబు అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈ హరిబాబు భూపాలపల్లి ఎమ్మెల్యే గెస్ట్ హౌస్ ఏదైతే ఉందో ఆ గెస్ట్ హౌస్ పక్కపంటి కట్టినటువంటి గుడి ఏదైతే ఉందో ఆ కొత్తగా కట్టినటువంటి గుడి, ఈ గుడి నిర్మాణానికి సంబంధించిన విషయంలో వచ్చినటువంటి చందాలు ఎక్కడ నుండి వచ్చినాయి? ఎన్ఆర్ఐలు ఎన్ని డబ్బులు గుడి కోసం ఇవ్వడం జరిగింది? ఎన్ఆర్ఐల ఫండింగ్ ఎక్కడ నుండి వచ్చింది? ఎన్ఆర్ఐల ఫండింగ్ పక్కన పెడితే ఆ గుడి నిర్మాణం కోసం వీళ్ళు ఒక ట్రస్ట్ ఏర్పాటు చేస్తే ఆ ట్రస్ట్ కేవలం 24 గంటల్లోనే ఎట్లా రిజిస్ట్రేషన్ అయింది? వీటన్నిటికి సంబంధించిన ఆధారాలు బయటపెట్టాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా రాజలింగం హత్యకు వెనుకాల ఉండి నడిపించినాయి.
ఇది ఇది క్లియర్గా అందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కేవలం రాజలింగం హత్య వెనకాల అంటే భూమి, ఎకరం భూమి, ఇంకో 6 గంటల భూమి, ఇవన్నీ ముచ్చట్లు వార్తలు రాసినటువంటి వాళ్ళందరూ చెప్తున్నటువంటి విషయాలు కాదు, ఇంకా లోతైనటువంటి అంశాలు ఉంది. వీళ్ళు ఎవరైతే కేటీఆర్ దగ్గర నుండి మొదలుకుంటే కింది వరకు ఉన్నటువంటి వ్యక్తులలో చాలామంది కూడా ఆ అక్రమ భూములు కబ్జా చేసిరు కాబట్టి ఆ భూములకు సంబంధించిన విషయంలో చాలా లోతైనటువంటి చర్చ జరగాలి. ఈరోజు ఆ ఎమ్మెల్యే హెడ్ క్వార్టర్స్ ఏదైతే ఉందో దాని పక్కపొంటి కట్టిన భూమి గుడి ఏదైతే ఉందో ఆ గుడి పక్కన ఉన్నటువంటి భూములన్నీ కూడా ఈరోజు కబ్జాకు గురైనాయి. ఆ గుడి పక్కన ఉన్నటువంటి భూముల మీద కూడా ప్రభుత్వం ఒక లెక్కలు తీయాల్సిన అవసరం ఉంది. వాటి మీద రిజిస్ట్రేషన్ అయినా కాకపోయినా వాటికి సంబంధించిన కేసు ఏదైతే ఉందో ఆ కేసు సంబంధించిన విషయంలో బయటికి తీసుకాల్సిన అవసరం ఉంది అనేది కూడా అక్కడ వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. మరి ఈ డిమాండ్ సంబంధించిన విషయంలో కూడా ఇంతకుముందు ఈ స్వేచ్ఛ అనే పత్రిక కూడా చాలా వార్తలు రాసింది. మరి ఈ వార్తలలో మనం కూడా చూడాల్సిన అవసరం ఉంది. ప్రతిరోజు అక్కడ జరుగుతున్న కుట్రలు కుతంత్రాలని బయటపెట్టేటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తూనే ఉన్నారు. బయటపెట్టేటువంటి ప్రయత్నంలో భాగంగా మొన్న వచ్చినటువంటి వార్త ఏదైతుందో ఆ వార్తలో క్లియర్గా రాసిర్రు రాజలింగ హత్య కేసు ఏదైతే ఉందో రాజలింగమూర్తి హత్య కేసు, ఈ కేసును లైట్ తీసుకుంటున్నారా అనే కేసును వాళ్ళు రాయడం జరిగింది. దాంతోపాటు ఇందులో పోలీసులకు కూడా హస్తం ఉందా అనే విషయాన్ని కూడా వాళ్ళు రాయడం జరిగింది. మరి పోలీసులకు హస్తం ఉందా లేదా అనేది కూడా ఈరోజు బయటపెట్టాల్సిన అవసరం ఉంది. లేదు అనంటే ఈరోజు వాళ్ళ భార్యకు వాళ్ళ కూతురికి కూడా క్లియర్గా ప్రాణహాని ఉంది అనేది కూడా ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ హత్య కేసు ఇక్కడితో ఆగదు. తప్పకుండా దీని నుండి బయటపడడం కోసం వాళ్ళు ఏమైనా చేసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళ కుటుంబానికి కూడా రక్షణ కల్పించాల్సిన బాధ్యత మరి తెలంగాణ ప్రభుత్వం మీద ఉంది. తెలంగాణ ప్రభుత్వంలో పనిచేస్తున్న అధికారుల మీద ఉంది. 6 గుంటలు కాదు 50 కోట్ల భూమి ఈరోజు అక్కడ జరుగుతున్న కుట్ర. 50 కోట్లే కాదు 500 కోట్లు అనుకున్నా తక్కువ లేదు. మరి వీటి గురించి బయట పెట్టాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు సీరియస్ అయ్యారు, మంత్రి గారు కోమటిరెడ్డి గారు సీరియస్ అయ్యారు, ఇంకా చాలామంది సీరియస్ అవుతున్నారు. సీరియస్ అవ్వడం కాదు, అవసరమైతే సిబిఐ ఎంక్వైరీ చేయించాలా. ఈరోజు రాజలింగమూర్తి అనే ఒక బీసీ బిడ్డను చంపి ఆ బీసీ బిడ్డను చంపడం కోసం దళితులను వాడుకున్నాడు. ఇక్కడ మందకృష్ణ కూడా అవసరమైతే ఇట్లాంటి దాడులు ప్రభుత్వాలు చేస్తూ ఉన్నప్పుడు కేవలం వెలుమలు రెడ్లు వాళ్ళ రాజ్యాన్ని కాపాడుకోవడం కోసం చేస్తున్నటువంటి ఈ రాజకీయ కుట్రలో బలవుతున్నటువంటి దళితుల గురించి కూడా మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది. రాజలింగం హత్య కేసులో కొత్త కోణాలు, భూపాలపల్లి మర్డర్తో హైదరాబాద్కు లింకు, 14 ఎకరాల గ్యాప్ ల్యాండ్ కబ్జాను అడ్డుకున్న రాజలింగం. అదే కేసులో పక్కా ప్లాన్ ప్రకారమే హత్య చేశారా? ఎస్పీ కార్యాలయం ఎదుట గార్డు ఎందుకు లేడు? ఆ సాయంత్రం వీధి లైట్లు ఎందుకు వెలగలేదు? లొంగిపోవాలని నిందితులకు సూచించింది ఎవరు? లొంగిన ఇద్దరికి కత్తి ఎత్తేంత బలం ఉన్నదా? మరి వీటికి సంబంధించిన సమాధానాలు కూడా ఈరోజు ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఆ సాయంత్రం వీధి లైట్లు ఎందుకు వెలగలేదు? ఒక ఎస్పీ కార్యాలయం ముందు కనీసం సెక్యూరిటీ ఎందుకు లేదు? ఒక ఎస్పీ కార్యాలయం ముందు దాడులు జరుగుతూ ఉంటే, హత్యలు జరుగుతూ ఉంటే కనీసం చూసేటువంటి పరిస్థితులు ఎందుకు లేవు? ఈరోజు పోలీసులు కేవలం సీసీ కెమెరాల ఆధారంగా హత్యలు చేసిన వాళ్ళని, దొంగతనాలు చేసిన వాళ్ళని సీసీ కెమెరాలో పట్టుకునే విధానమైన ఈ హత్యల్ని ఆపేటువంటి ప్రయత్నం పోలీసు నిఘా వ్యవస్థకు లేదా? వీటికి సంబంధించిన విషయంలో కూడా సమాధానాలు ఇవ్వాలి. 1000 ఎకరాల వారసత్వ భూములపై గోనె వంశీకృష్ణ ఫైట్ చేస్తూ ఉన్నాడు. 15 రోజులుగా భూపాలపల్లికి ఎందుకు తిరుగుతున్నారు? భూపాలపల్లిలో ఆయన ఎవరెవరిని కలిశారు? కొత్త హరిబాబును రంగంలోకి దింపింది ఎవరు? కొత్త హరిబాబు నిందితుడు సంజీవ ఎన్నిసార్లు కలిశారు? పార్టీలకు అతీతంగా ఏకమై హత్యను నిధిగచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆ అవసరం ఎందుకు వచ్చింది? ఎవరికి వచ్చింది? ఏకమైన అగ్రవర్ణం 2 గంటల్లో క్లోజ్ చేసేలా ప్రయత్నాలు. 2 గంటల్లో మనం మొదటి రోజు నుండి చెప్తున్నాం, పోలీసు వాళ్ళు క్లియర్గా ఈ హత్యకు సంబంధించిన విషయంలో వాళ్ళు ఎఫ్ఐఆర్ కాపీ రాసిన దగ్గర చూస్తే ఎఫ్ఐఆర్ కాపీ రాసిన దగ్గర మొత్తం తప్పుడే చేసుకుంటూ వస్తున్నారు. కేవలం 2 గంటల్లో కేసును నీరుగార్చేయడానికి ప్రయత్నం చేద్దామని చెప్పేసి కుట్ర చేశారు. అంటే పోలీసుల హస్తం కూడా ఇందులో ఉందా? ఆ రోజు అక్కడ ఎస్పీ కార్యాలయం ముందు సెక్యూరిటీ గార్డ్ లేకపోవడము, ఆ వీధి లైట్లు వెలగకపోవడము, ఎఫ్ఐఆర్ కాపీలో తప్పులు చేయడము, ఆ కేసును క్లోజ్ చేయాలని ప్రయత్నం చేయడము, ఆ కుటుంబ సభ్యుల్ని మాట్లాడద్దు అని చెప్పేసి బెదిరించేటువంటి ప్రయత్నం చేయడము, ఆ మీడియా వాళ్ళు వస్తూ ఉంటే మీడియా వాళ్ళని కూడా వాళ్ళ గొంతు నొక్కేటువంటి ప్రయత్నం చేయడం, వాళ్ళ మైకులను లాక్కునేటువంటి ప్రయత్నం. అంటే ఆ మీడియా వాళ్ళని కూడా దీని మీద ఎక్కువ నిఘా పెట్టద్దు, ఎక్కువ వార్తలు రాయొద్దు అని చెప్పేసి స్థానిక మీడియాను కప్పిపుచ్చేటువంటి ప్రయత్నం చేయడం, ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతూ ఉన్నాయి? దీని వెనకాల 1 కోటి 2 కోట్లు కాదు, దాదాపు 1000 ఎకరాల వారసత్వ భూములకు సంబంధించిన విషయంలో కూడా ఇవన్నీ ఉన్నాయి. మీరు ఒక్కసారి దీని మీద భూపాలపల్లి ప్రజలు, తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. రాజలింగమూర్తి హత్య వెనుక ఈరోజు కేవలం హరిబాబు లేడు, చాలామంది ఉన్నారు. మనం మొదటి నుండి చెప్తున్నట్టు తాజా ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే ఇద్దరు విలమారెడ్డి కలిసి ఆడుతున్నటువంటి ఈ డ్రామాలో ఇంకా చాలామంది హస్తం ఉంది. ఈయనకు రేవంత్ రెడ్డి సపోర్ట్ ఉంది, ఆయన కేటీఆర్ సపోర్ట్ ఉంది. ఈ సపోర్ట్తో ఇలా రాజలింగమూర్తిని చంపిర్రు. మరి ఈ హత్యలు రేపు మళ్ళీ జరగబోవనేది లేదు కాబట్టి తప్పకుండా జరుగుతాయి కాబట్టి మరి వీటికి సంబంధించిన విషయంలో కూడా ఆలోచన చేయాలని చెప్పేసి కోరుతూ N9 మీడియా మరిన్ని వీడియోలు అంటే దీనికి సంబంధించిన లోతైనటువంటి అంశాలతో మీ ముందుకు వస్తాను తెలియజేసి చూస్తూనే ఉన్నాను. N9 మీడియా. థ్యాంక్ యూ.